ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలో ప్రశ్నించే గొంతులు నొక్కుతూ విద్యను మొత్తం కాషాయకరుస్తూ శాస్త్రీయత లేకుండా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి చరిత్ర, సైన్స్ తదితర పాఠ్యాంశాలను తొలగిస్తూ మనువాద బ్రాహ్మణీయ పాఠ్యాంశాలను చేర్చుతున్నారని, కావున నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 3వ తేదీన అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను మూసివేసిందని, 7,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. తక్షణమే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మూతపడిన ప్రభుత్వ స్కూళ్లను తెరిచి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రక్షాళన చేసి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలని మరియు జిల్లాకు ఒక ప్రభుత్వ యూనివర్సిటీని నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 3 తారీఖు రోజు బీజేపీ తెచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బీజేపీ హయాంలో అన్ని కూడా వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలు లేకపోతే విద్యార్థి వ్యతిరేక విధానాలకి వాళ్ళు పూనుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొని వచ్చి మొత్తం కూడా అశాస్త్రీయమైన భావాలని వాళ్ళ పాఠ్యాంశాల్లోకి చొప్పించేటువంటి ఒక కుట్రలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ రామాయణ మహాభారతాన్ని కావచ్చు, లేకపోతే సైన్స్ ను తీసేసే ప్రక్రియ కావచ్చు, లేకపోతే భారతదేశం అనేటువంటి పదాన్ని తొలగించడం కావచ్చు, సెక్యులర్ అనేటువంటి పదాన్ని తొలగించడం కావచ్చు, రాజ్యాంగ పీఠికని వాళ్ళ పాఠ్యాంశాల నుంచి క్రమంగా తీసేటువంటి ఒక కుట్రలు కూడా జరుగుతున్నటువంటి ఒక స్థితి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఒక శాస్త్రీయత పెంపొందించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో ఇవాళ సైన్స్ ను మరింతగా జోడించడం కోసం, ఒక సైంటిఫిక్ టెంపర్ ని ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులకు అలవర్చడం కోసం ఈ దేశంలో సిలబస్ మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మేము పీడీఎస్సీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి ఇవాళ విద్యార్థులు అధిక సంఖ్యలో రాబోతా ఉన్నారు, ఇవాళ ఇంటెలెక్చువల్స్ రాబోతా ఉన్నారు, ఉపాధ్యాయులు రాబోతా ఉన్నారు. దీని అందరూ కూడా ఈ చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి స్వచ్ఛందంగా తరలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో వాళ్ళ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కొన్ని సలహాలు, సూచనలు ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవాళ పెంచినటువంటి పిహెచ్డి కోర్సు ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని పీడీఎస్సీగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో మూసేసినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే గుర్తించాలని చెప్పేసి గుర్తించి మళ్ళీ తిరిగి వాటిని మూసేసినటువంటి పాఠశాలను కూడా మళ్ళా ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇవాళ మొత్తం కూడా అధిక సంఖ్యలో ఇవాళ కార్పొరేట్ బ్రాంచ్లు ఏవైతే చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, వెలాసిటీ కావచ్చు, లేకపోతే ఇతర గాయత్రి లాంటి అనేక ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇవాళ విచ్చలవిడిగా అనుమతులు, పర్మిషన్లు ఇచ్చిర్రో అవన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కార్పొరేటీకరణను పెంపొందించేటట్టుగా, ప్రోత్సహించేటట్టుగా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఇవాళ అట్లా ఉండొద్దు, అవన్నిటిని అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడీఎస్సీగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ వాటిని మొత్తం కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ప్రకటించినటువంటి మధ్యాహ్న భోజనం అయితే ఏమైతే ఏదైతే ఉందో, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా అని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం అట్లా వాగ్దానాలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల వైపు, విద్యార్థుల పక్షాన్ని ఇవాళ వాళ్ళ ఆలోచన చేసి వాళ్ళు మెరుగైనటువంటి పాలన ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.